లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వ్యాపారం చేసుకునేటువంటి ప్రొడ్యూసర్ పెడితే కింద ఉన్న కార్మికునికి ఏదైనా కష్టం వచ్చినా స్పందించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అల్లు అర్జున్ గారి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది నిన్న మొన్న పోలీసు వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఏందంటే ఇది కేవలం బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లనే జరిగింది అనేది క్లారిటీగా మీకు విజువల్స్తో సహా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే దీన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. ఇదే అల్లు అర్జున్ గారు మంచిగా ఆ రోజు ఏ రోజు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన రోజు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లెక్క మాట్లాడాడు. జైలు నుంచి విడుదలైనప్పుడు ఏమన్నాడు, నేను మాట్లాడా మర్యాద ఉండదు, ఎందుకంటే నేను చట్టాన్ని గౌరవిస్తున్నా, చట్టం తీసుకున్న నిర్ణయంలో నన్ను అరెస్ట్ చేసిర్రు, నేను దీని గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పి పోయిన వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మళ్ళీ ఆ సమస్య రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు మాట్లాడుతూ అటు ఎంఐఎం అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు. అంటే మొదట్లో పోలీసులు పర్మిషన్ ఇచ్చిరని చెప్పి వీళ్ళంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది వాస్తవం కానీ పర్మిషన్ ఇవ్వలేదు మేము అనేది, పర్మిషన్ కోసం కమ్యూనికేట్ కూడా చేయలేదని చెప్తూనే అక్కడ ఎలా జరిగింది ఇన్సిడెంటు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ గారే బేసిక్గా ఏంటంటే ఆయన సెకండ్ టైం ఎప్పుడైతే మొన్న 21వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిరో, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేమే వీళ్ళకు ప్రమోషన్స్ కోసము స్పెషల్ షోలు వేసుకొని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, ఇటువంటివి చేస్తే ఇక నుంచి నేను ఉన్న రోజులు స్పెషల్ షో పర్మిషన్లు కూడా ఇయ్యనని చెప్పడానికి కారణం ఏంది, మీరు బాధ్యతగా వ్యవహరించకపోతే సామాన్యులకు ఇబ్బంది అయ్యేటప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకొస్తుందని చెప్పిండు. సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతుర్రు 7ంటికి అల్లు అర్జున్ గారు. అంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక కన్స్ట్రక్టివ్ లైన్లో ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన లైన్లనే ఆయన కూడా ఇండస్ట్రీకి చెప్పాల్సిందే, ఇదంతా అయిపోయింది కాంట్రడిక్షన్, ఆయన వల్ల తప్పు జరిగింది, నాకు సినిమా థియేటర్ పోయినా సినిమా థియేటర్ బయట ఒక మహిళ చనిపోయిందని, మహిళ కొడుకు సీరియస్గా ఉండి హాస్పిటల్ పోయిండన్న విషయమే నాకు తెలియదు, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా తెలియదు, పోనీ థియేటర్లో పోలీసులు వచ్చి నాకు ఏం చెప్పలేదు అన్న దాన్ని ఆల్రెడీ క్లియర్గా మనకు విజువల్ చూపించారు. పోలీసులు పైకి పోయిర్రు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, బయటికి తీసుకొచ్చిర్రు. ఆఖరికి ఏసీపీ గారు చెప్పిర్రు నేను పోయి ఆయనతో మాట్లాడతా అని చెప్తే మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళ పిఏలు, వాస్తవ పరిస్థితి చెప్దామంటే. సో ఇవన్నీ ఏంటంటే ఒక సైడు సినిమా యాక్టర్కి ఆయనకంటూ అవగాహన ఉండకపోవచ్చు, ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన ఆయనకు పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, ఆ మూవీ టెన్షన్లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, దానికి తోడు ప్రతిపక్షాలు ముఖ్యంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయి ఉంటే కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు అంత సీరియస్గా హాస్పిటల్లో ఉండి ఉంటే ప్రతిపక్షాలకు దీన్ని అంటే ఇనీషియల్గా అరెస్ట్ అయిపోయిండు, అరెస్ట్ నుంచి బెయిల్ మీద వచ్చిండు, చాలా సానుకూలంగా స్పందించిండు, అక్కడికి మ్యాటర్ అయిపోయింది. తర్వాత కోర్టులు చూసుకుంటే తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఓవరాల్గా చర్చ చేసినప్పుడు ఓవరాల్గా చెప్పినప్పుడు నేను హ్యూమిలియేట్ అయినా నన్ను హ్యూమిలియేట్ చేస్తురని చెప్పడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్గా వచ్చి ఒక 5 మినిట్స్లో ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు. రియల్ స్టార్ నుంచి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు అండర్స్టాండింగ్లో. దానికి మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ తెల్లారే ఎవరు పురంధేశ్వరి గారు మళ్ళీ వచ్చి ఏదో చెప్తారు. ఎందుకు వాళ్ళు ఓనర్షిప్ ఎక్కడ తీసుకోవాలి, ప్రభుత్వం వైపు నుంచి మన సైడ్ నుంచి ఎక్కడన్నా ఫ్లాస్ ఉంటే ప్రతిపక్షాలు రియాక్ట్ కావాలి. ఈ సినిమాకు సంబంధించిన సబ్జెక్టు మీద మాట్లాడితే మరి వాళ్ళు చేసిన ట్వీట్లకు వాళ్ళు చేసిన ప్రెస్ మీట్లకు ఎక్కువ స్పందన వస్తుందన్న ఆలోచనతోటి చేసినట్టే కనపడ్డది. వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా కూడా మేము కూడా స్పందించినామని రిజిస్టర్ కానీ స్పందించినట్టు ఉంది, కానీ పరిష్కార దిశగా ఎవరు కూడా చెప్పలేదు ఇప్పటిదాకా. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పోయి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది విద్యార్థి నాయకులు పోయి అక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర గొడవ చేసిర్రు, అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేసిర్రు అని చెప్తారు. చేసి ఒక ఫోటో పెడతారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి తోటి దిగిన ఫోటో,
రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో, కొడంగల్ వ్యక్తి. నేను ఒకటే చెప్తున్నా అండి, ఇందాక ప్రెస్ మిత్రులు అడిగినట్టు దీంట్లో అందరూ మీ వాళ్ళు కూడా కొంతమంది పోర్షన్లు వేస్తున్నారు. మా వాళ్ళు, అవతల వాళ్ళు, యువతల వాళ్ళు కొంతమంది ఏంటంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, దాంట్లో ఉన్న వ్యక్తులు నిన్ననే అరెస్ట్ చేయబడ్డారు. కానీ ఇలా పొద్దున పురంధేశ్వరి ఎవరిని అరెస్ట్ చేయలేదు. పురంధేశ్వరి గారు వచ్చి అసలు అరెస్టులు కూడా కాలేదన్నారు. ఇగో ఈ ఛార్జ్షీట్. అంటే నేను చెప్పేది మా ప్రభుత్వం సైడ్ నుంచి వితిన్ అవర్స్లా వాళ్ళు ఎవరన్నా ఉండని అండి, వాడు ఎవడన్నా ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫెల్లో ఉంటాడు. వాడు ఏ పార్టీలో ఉండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న 4 ఫోటోలు రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు అని చెప్పేసి ఒక ప్రెస్లో చెప్పేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మీద మనం బురద చల్లినట్టే అనుకుంటే అది వాళ్ళ తప్పు. ఇవాళ ఒక పెద్ద సంస్థల 500 మంది ఉద్యోగాలు చేస్తే ఆ ఉద్యోగం చేసేటోడు ఎవడన్నా పోయి ఎక్కడన్నా రోడ్ యాక్సిడెంట్ చేస్తే ఆ ఉద్యోగంలో ఆ కంపెనీ నడిపేటోళ్ళు ప్రోత్సహించో, లేకపోతే అక్కడెక్కడ యాక్సిడెంట్ ఎవరైనా చచ్చిపోతే కంపెనీకి సంబంధం ఉండదు. అట్నే కాంగ్రెస్ పార్టీలో లక్షల మంది పనిచేస్తుంటారు. మరి అదే వ్యక్తి మరి ఇప్పుడు ఈ ఫోటో చూడండి, అదే వ్యక్తి ఇడుండు, మరి ఇదే వ్యక్తి వాళ్ళు ట్యాగ్ చేసే ఫొటోస్లలో. నేను అనేది ఏంటంటే మనం 24 గంటలు రాజకీయమే చేద్దామంటే రాజకీయమే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఏం సంబంధం ఉంటుంది అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోయి ధర్నా చేయమని? ఎవరని చెప్తారా? ఆల్రెడీ సబ్జెక్టు డిస్కషన్ అయిపోయింది, కోర్టులో ఉంది మ్యాటరు. ఎవరో 4 పిల్లలు వాళ్ళు ఏం అజెండాతోటి పోయిర్రు, వాళ్ళకు కూడా స్పేస్ కావాలని పోయిర్రా? ఎందుకంటే వాళ్ళు పోయి ఎక్కువ డబ్బులు చచ్చిపోయిన వారికి ఎక్కువ కాంపన్సేషన్ ఇప్పియాలన్న ఆలోచనతో పోయినట్టు పేపర్లు చదివిన. వాళ్ళ అజెండా ఏందో తెలియదు. వాళ్ళని తీసుకొచ్చి ప్రొవోక్ చేసి పంపించింది. ఎందుకు పంపిస్తామండి మా ప్రభుత్వంలో? మాకేం ఇంపార్టెన్స్ వస్తుంది అది చేస్తే? ఒక్కసారి ఆలోచించండి. నేను అనేది ఏం ఇంపార్టెన్స్ వస్తుంది? ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, ఆల్రెడీ చర్చ నడుస్తుంది, ఆల్రెడీ ప్రతిపక్షాలు దీన్ని తప్పుతో పట్టించినప్పుడల్లా నాలాంటి వాళ్ళు ఎవరో వచ్చి మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాము. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ అనేది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి చాలా ఫేవరబుల్గా ఉంది. మీ అందరికీ మంచి జరగాలి, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి సినిమాలు ఇంకా తీయాలి, మంచి పేరు రావాలని కోరుకుంటోళ్ళమే తప్ప ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇది ఇన్సిడెంట్ అయింది కాబట్టే కదా ఈ 10-15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఈ చర్చ నడుస్తుంది. ఇవాళ 19 రోజులు నేను అందుకే కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నా. నేను చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్య లేదు. మా ప్రభుత్వానికి మంచి పాలన అందియాలని ఉంది. మా ప్రభుత్వంలో ఈ తప్పిదం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన మహిళ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరని మేము స్పందించినాం 1-2 సార్లు. అందరం కూడా ఇవాళ మరి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఎట్లుంటుందో పీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉంటుంది కదా. మరి బండి సంజయ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి పీఎం రిలీఫ్ నుంచి ఈ రోజన్నా స్పందించిర్రా? 1 కోటి రూపాయలు ఆ మహిళకి ఇప్పిస్తామని. మా ప్రధానమంత్రి నిధుల నుంచి రిలీఫ్ ఫండ్ నుంచి ఈ యాక్సిడెంట్లో వీళ్ళందరూ సినిమా యాక్టర్కి వెనుక ఇది సినిమా యాక్టర్ తప్పే లేదు, సినిమా యాక్టర్ తప్పు లేనప్పుడు మరి ఆమె ఎలా చచ్చిపోయింది? ఎవ్వరు తప్పు లేకుండా ఎలా పోయింది? ఎవ్వరు తప్పు లేకుండా ఈ తొక్కిసలాట ఎందుకయింది? మరి మీరు బాధ్యత గల్లోళ్ళు, మీరు బీజేపీ పార్టీ ఇలా భారతదేశంలో 3వ సారి మీరు అధికారంలో ఉన్నోళ్ళు, మేము ప్రధానమంత్రితో మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పే ఒక్క ధైర్యం కానీ, ఆ చెప్పే అటువంటి మనసు కానీ, చెప్పే అటువంటి ఆలోచన కానీ మీకు ఎందుకు రాలేదు? మీరు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా తప్పు పడదాము, రేవంత్ రెడ్డి గారు కండవ కప్పే వ్యక్తి ఎవరన్నా ఉండి అక్కడ గొడవ చేసి దాని మీద స్పందించాలన్న ఆలోచన మీకు వచ్చింది పక్క రాష్ట్రంలో ఉండి కూడా. ఇక ఆమె మహిళ అధ్యక్షురాలు, మహిళ చచ్చిపోయింది. మరి ఆ మహిళకు నేను సాయం చేస్తా, మా ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తా అని మరి బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, పురంధేశ్వరి గారు, కిషన్ రెడ్డి గారు, అశ్ని వైష్ణవ్ గారు ఎంతమంది స్పందించారండి బీజేపీ నుంచి? మరి వాళ్ళకి లేదా బాధ్యత? ఓన్లీ రాజకీయమే చేద్దామా చెప్పండి? నేను ఒక్కటే చెప్తున్నా, మా ప్రభుత్వం ఎవ్వరి మీద కక్ష సాధింపు లేదు. మా ప్రభుత్వం దిల్ రాజు గారు లాంటి వ్యక్తిని, తెలంగాణ వ్యక్తిని ఈరోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చేసి మీ సమస్యలన్నీ పరిష్కార దిశగా ముందుకు పోతుర్రు. చిత్రసీమ లాంటి కాలనీ ఎన్నకట ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణలో మా పార్లమెంట్లోనే, మా తుంగతుర్తికి సంబంధించిన వ్యక్తి ఆయన,
ఆయన ఇనిషియేట్ చేస్తేనే ఈరోజు చిత్రసీమ కాలనీలో వాళ్ళ చిన్న చిన్న డైరెక్టర్లు లైట్ ఏమంటారు దాంట్లో పనిచేసే కార్మిక సంఘాలకు ఇల్లులు కేటాయించడానికి అప్పుడు భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అల్లు అర్జున్ గారి మీద కోపం కానీ పర్సనల్గా ఇండస్ట్రీ మీద కానీ కోపం కాదు, ఈ ఇన్సిడెంట్ మీద ఆయన ప్రజాపాలన చేయాలనుకుంటున్నాడు, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాడు కాబట్టి స్పందించాల్సి వచ్చింది. కేసులు కట్టే విషయంలో కానీ ఇంకొకరు అంటారు ఎవరో పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి ప్రెస్ మీట్ పెడితే అది కూడా ప్రభుత్వానికి అంటగడతారు. ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేసిర్రు. దేనికైనా ఆయన ఉద్యోగం పోయి ఆయనది ఏం అజెండానో తెలియదు. మరి ఆయన ఉద్యోగం పోయింది కాబట్టి నా ఉద్యోగం ఎందుకు పోయిందో చెప్పుకోవడానికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎవరన్నా పోలీస్ ఆఫీసరు మళ్ళీ తొందరగా ఉద్యోగంలోకి రావాలనుకుంటాడు కానీ ఆయన సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటూ ఆయనకే తెలియాలి. మరి వచ్చి మాట్లాడి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ దాని మీద చర్యలకు ఆదేశించింది. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు. నేను ఇందాక ప్రెస్ మీట్ పెట్టకముందే చెప్పిన దీంట్లో అందరికీ ఉత్సాహం ఏంటంటే అందరూ దీంట్లో భాగస్వాములు కావాలనుకున్నారు. పుష్ప 2లో అవుట్ సైడ్ పోర్షన్స్ రీల్ ఆల్రెడీ 3 గంటల చిల్లర సినిమా ఉంటే 1 గంట ఇప్పుడు బయట రిలీజ్ అయింది ఎక్స్ట్రా. ఆల్రెడీ సినిమా 3 గంటలు ఉంటే గంట ఎక్స్ట్రా యాక్టర్స్, ఈ బీజేపీ నాయకులు, కొంతమంది ఇట్లాంటి పోలీసులు మేమంటారు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్లు వీళ్ళ పోర్షన్ ఎక్కువైపోయి మేము దాన్ని కన్క్లూడ్ చేయలేక మేము పరదా కింది గుంచే ఎవరు వచ్చి పరదా లేపుతారు. అయిపోయింది ఇది అయిపోయింది ఇక వద్దు అనగానే ఇంకొక ఆయన వచ్చి పరదాలు లే అట్లెట్లా అయిపోద్ది ఇంకా నడిపించాలి ఈ సినిమా. ఆ సినిమా 5,000 కోట్ల దాకా పోయిందాకా నడిపిస్తా అని కూడా ఉండొచ్చు వీళ్ళ ఐడియా. అంటే దీని గురించి రోజు ఈ సినిమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలన్నింటిలో ఆయన పాల్గొన్నాడు. అంటే మీరు అలాంటి వాళ్ళకే ఇవ్వాలని ఇచ్చేదా? ఆయన ఏం చేసుకుని ఇచ్చారు? చారి గారు ఆయన ప్రభుత్వాన్ని తిట్టిండా? కనీసం ఏం జరిగిందో చెప్పాలి కదా. చెప్తాడు. ఎవరికి చెప్తాడు? ఎవరికి చెప్తాడు? వాళ్ళంతా కలిసి అల్లు కాలు కిందా చెయ్యి కింద పోయి కౌలించుకున్నారు, అది చేశారని చెప్పాడు. కౌలించుకున్న వాళ్ళు ఆయన కూడా ఉన్నాడు. ఆయననే లీడ్ చేయాలి కదా. ఆయన ఎవరికి బ్రీఫింగ్ చేస్తారు? ముఖ్యమంత్రి గారికి బ్రీఫింగ్ చేస్తాడు. ఈరోజు ఆయన బాధ్యత కూడా ఈ యొక్క ఇష్యూని ఇప్పుడు జరుగుతున్న ఇష్యూని దిల్ రాజు గారు చర్చ చేసి ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లకు ప్రభుత్వం మధ్యన ఈ జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయనదే. కంట్రోల్ చేస్తాడు. నేనేమంటున్నా ఎపిసోడ్ జరిగిన రోజు సినిమా వాళ్ళతో ఉన్నాడు. బెయిల్ వచ్చిన మరుసటి రోజు వాళ్ళతో అనుకుని ఫోటోలు పోలిచ్చాడు. ఆ తర్వాత విదేశాలకు పోయాడు. మీరు మీ ప్రభుత్వం చెప్పే వాదనకి ఎఫ్డీసీ చైర్మన్గా ఆయనకి బాధ్యత ఉందా? అలాంటి బాధ్యత లేనోడికి మీరు ఎందుకు పదవిచ్చారు? మాకు బాధ్యత ఉందని నమ్మకం సమర్థించే బదులు నేరుగా బాధ్యత ఉన్నోడు ఎందుకు స్పందించలేదు? 100% స్పందిస్తాడు. ఎందుకంటే స్పందించిన వాళ్ళందరూ కూడా డైరెక్షన్ లెస్గా స్పందిస్తారు కాబట్టి ఆయన ఒక బాధ్యత గల పొజిషన్లో ఉండు కాబట్టి ప్రభుత్వానికి మధ్యన ఏమన్నా కన్సెన్సస్ బిల్డప్ చేస్తున్న సమయంలో బాధ్యత కలిగిన ఎఫ్డీసీ చైర్మన్ ఇంకా జరుగుతుంటే విదేశాలకు పోడు. ఒకవేళ విదేశాల్లో ఉన్న వాళ్ళకు వీళ్ళకు లైజనింగ్ చేస్తారు. చారి గారు మీరు సభలో సీఎం చెప్పినట్టుగా ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు కాలు కింద చెయ్యి కింద పోయి కౌలించుకున్న వాళ్ళ దాంట్లో 2వ వరుసలో మీ వాడే ఉన్నాడు. డెఫినెట్గా ఇండస్ట్రీకి మీరు ఒకటే నేను సమాధానం ఇస్తాను. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది, నేను పెట్టిన ఒక నిమిషం ఉండు. అయితే చారి గారు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి.